హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత బ్లాగ్స్ అండి. అందరు కూడా నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. చాలా అంటే చాలా జలుబు ఉంది, ఫీవర్ ఉంది. అయినా మీకోసం వీడియోస్ పెట్టాలని చెప్పి నేను వీడియో ఎడిట్ చేసి మరీ పెడుతున్నాను. ఐఎమ్ సారీ నా వాయిస్తో మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే. సో వెల్కమ్ బ్యాక్ టు లలిత బ్లాగ్స్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి మా అక్క వాళ్ళ పాపది, పెద్దక్క వాళ్ళ పాపది ఎంగేజ్మెంట్ అనమాట. సో ఎంగేజ్మెంట్ బ్లాగ్ అనమాట ఇది. సో కొంచెం వర్క్ ఉన్నా కూడా అక్కడక్కడ మెయిన్ క్లిప్స్ అయితే నేను తీసి మీకు ఒక వీడియో లాగా బ్లాగ్ లాగా పెట్టేస్తున్నాను. సో అందరు కూడా చూడండి. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మేము 6:30 అలా లేసేసి అక్కడైతే గ్రీనరీ చాలా ఉంటుందన్నమాట. సో గ్రీనరీ దగ్గర నేను అలా ఒక వీడియో తీసుకున్నాను. మీ అందరు స్టార్టింగ్లో చూసారు కదా. సో తర్వాత ఇక్కడ లోపల టీ పెట్టేసుకుంటున్నాను. మా హస్బెండ్ టీ పెట్టారు. ఇక్కడ టీ అవుతుంది. అండ్ తర్వాత అమ్మాయి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మాయిని రెడీ చేయాలి కదా. సో తినే అనమాట మా అక్క వాళ్ళ చిన్న కూతురు. అక్కకి 3 పిల్లలు, ఫస్ట్ పాప, తర్వాత బాబు, తర్వాత తిననమాట, లాస్ట్ చిన్న కూతురు తిను. సో ఇక్కడ ఈ అక్క వాళ్ళు వచ్చేసి మా అక్క వాళ్ళ పెద్ద పాప వాళ్ళ ఓనర్స్ అనమాట. సో అక్క వాళ్ళు. సో ఇక్కడ అందరికీ హాయ్ చెప్పండి. మీరు కూడా యూట్యూబ్లో పడతారంటే హాయ్ చెప్తున్నారు అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి మా కుట్టి పాప నా పెద్ద కూతురు వాళ్ళ కూతురు, నాకు మనవరాలు అవుతుంది. సో వీడియోస్లో నేను ఒక 3-4 వీడియోస్ పెట్టాను, షార్ట్ వీడియోస్ తింటూ నేను. సో ఇక్కడ అమ్మ ఎత్తుకొని కూర్చుంది తనని. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ మా అత్తమ్మ. అండ్ అత్తమ్మ అంటే మమ్మీ వాళ్ళ తమ్ముడు భార్య. అండ్ ఇక తినే అనమాట అక్క వాళ్ళ పెద్ద కూతురు. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి క్యారెట్ కీరా అది పెరుగు పచ్చడి చేయడానికి వాళ్ళు కట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో అక్కడ బ్లాక్ అండ్ వైట్ షర్ట్ వేసుకుంది మా బామ్మర్ది. అండ్ ఇక్కడ మాట్లాడేది మా హస్బెండ్. ఇటు సైడ్ కూర్చుంది మామయ్య అనమాట, నాకు మామయ్య అవుతారు. అండ్ మా బాబు ఫోన్లో చూస్తున్నాడు. ఇక్కడ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అందరం కూడా కింద డెకరేషన్ చేశారనమాట. సో నేను కిందికి వెళ్ళి డెకరేషన్ తీద్దామన్న టైం కూడా నాకు లేదు. సో హడావిడిగా అయిపోయింది అప్పటికప్పుడు. ఫైనల్గా అయితే అందరం పువ్వులు పండ్లు అన్నీ తీసుకొని అందరం స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చారనమాట. సో ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ తీస్తున్నారు. అండ్ మా పాపకు ఫోన్ ఇస్తే మా పాప క్యాప్చర్ చేసింది ఇవన్నీ. సో ఇంట్లో నుంచి అయితే మేము కిందికి వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మా సైడ్ ఎలా చేస్తారో అది మాత్రమే ఉంటుంది. సో ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని ప్లీజ్ మీకు తెలిసిన విషయాలు చెప్పండి. బట్ ఇలా చేశారండి అలా చేశారని ఎవరు కూడా బ్యాక్ కామెంట్స్ పెట్టకండి. అండ్ మా సైడ్ ఎలా చేస్తారో మేము అదే పద్ధతిగా, మా పెద్దవాళ్ళు ఎలా చెప్తారో అదే పద్ధతిగా చేసాము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఏమైనా తప్పులు కనిపిస్తే సారీ. సో ఇక్కడ అమ్మాయిని అయితే నేనే రెడీ చేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ రెడ్ కలర్ శారీ మా అక్క అండ్ మా బావ, మా పెద్దక్క, మా బావ. అండ్ తినొచ్చేసి మా అత్తమ్మ అవుతుంది. తినొచ్చేసి నా సెకండ్ అక్క. అండ్ వెనకాల వచ్చింది అత్తమ్మ. సో ఇక్కడ ఆడపిల్ల మంగళహారతి పట్టుకుంది. తన పక్కన బ్లాక్ కలర్ శారీ కట్టుకుంది వచ్చేసి మా అక్క వాళ్ళ తోటి కోడలు. సో వెనకాల నేను, ఇంకా అందరం కూడా పూలు పండ్లు అవన్నీ పట్టుకొని మేము కిందికైతే వచ్చేసాము. సో కిందికి వచ్చేసి ఇక్కడ ఫొటోస్ కోసం ఆపాడనమాట ఫోటోగ్రాఫర్. కొంతసేపు ఫొటోస్ కోసం ఇక్కడ స్టాప్ చేసి మమ్మల్ని చెప్తూ ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పూజారి వచ్చేసారు. పంతులకి ఏమేమి కావాలో అన్నీ కూడా అక్కడ అరేంజ్ చేసేసాము. అండ్ ఇక్కడ అమ్మాయిని కూర్చోబెట్టి పూజ చేపిస్తున్నారు అమ్మాయితోనైతే. సో ఫస్ట్ అయితే అమ్మాయి సైడ్ వాళ్ళని అమ్మాయిని కూర్చోబెట్టి అమ్మాయితో చేపిస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి అందరూ పసుపు కుంకుమ తీసుకుంటున్నారనమాట. సో వీళ్ళంతా అబ్బాయి తరపున వాళ్ళనమాట. వీళ్ళందరికీ కూడా పసుపు కుంకుమ పెట్టేస్తున్నాము. బొట్టు పెట్టేసి అందరికీ పసుపు రాస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చి ఆరెంజ్ కలర్ కుర్తా వేసుకున్న తను వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు, పెద్దక్క వాళ్ళ బాబు. ఫస్ట్ అమ్మాయి, తర్వాత ఈ అబ్బాయి, తర్వాత ఇప్పుడు పెళ్ళయ్యే అమ్మాయి అనమాట. సో అక్కడ ఒక తాత కూర్చున్నాడు కదా. తాతకి 100 years అనమాట, సెంచరీ అయింది. కానీ బాగా స్ట్రాంగ్గా ఉంటాడు, చాలా హెల్దీగా ఉంటాడు తాత. నెక్స్ట్ ఇక్కడ పంతులు అయితే మంత్రాలు అవన్నీ చదువుతున్నాడు. ఇక్కడ అందరి ఫేస్లో ఆనందం అనేది అలా వెలుగుతూ ఉంది.
సో నేను కనిపించట్లేదు ఏంటి అని చూస్తున్నారా, బట్ వీడియో తీసేది నేనే కాబట్టి మీకు ఎక్కడ కనిపించను సరిగా. సో ఇక్కడ వచ్చేసి మా పిన్ని అండ్ బాబాయ్, వెనకాల మీకు రెడ్ కుర్తా వేసుకొని ఉన్నాడు కదా, సో నాకు కొడుకు అండ్ అనాజిత్ అనమాట తన పేరు. సో మా అక్క వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్ అయినా కూడా మాకు ఇంట్లో మనిషిలాగా కలిసిపోయాడు, మాతో చక్కగా ఉన్నాడు అతను. సో ఇక్కడ పూజ చేపిస్తున్నారు అయ్యగారు, చూస్తూ ఉండండి. वस्त्रार्थम अक्षतानमस्कारान् समर्पयामि। गन्धाचन्द्राय नमः, ओं गजाननाय नमः, ओं गणाध्यक्षाय नमः, ओं शूर्पकर्णाय नमः, हेरम्भाय नमः, स्कन्दपूर्वजाय नमः, वक्रतुण्डाय नमः, श्रीमन्महागणाधिपति। సో ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మాయికి అయితే వాళ్ళు చీర పెట్టారు, క్లిప్ అనేది మిస్ అయిపోయింది. చీర పెట్టాక అమ్మాయికి శారీ కట్టించి మళ్ళీ నేను అమ్మాయిని కిందికి తీసుకొని వచ్చాను. సో ఎలా కట్టాను, అమ్మాయి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అబ్బాయి తరపున వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారో అవన్నీ కూడా అమ్మాయి ఒళ్ళో నింపుతారనమాట. సో ఫస్ట్ అయితే ఆడపిల్ల నింపుతుంది, తర్వాత అత్తయ్య వాళ్ళ అత్తయ్య నింపుతారనమాట. సో అలా ఒకరి తర్వాత ఒకరు 5 ముత్తైదులు 9 మంది ముత్తైదులతో అనేది నింపుతారనమాట. సో అలా అమ్మాయికి 9 మంది నింపిన తర్వాత అబ్బాయికి కూడా, అమ్మాయి సైడ్ ఆడపిల్ల అయితే ఎవరున్నారో అబ్బాయి ఒడి కూడా నింపుతారనమాట అలా. సో ఇక్కడ అబ్బాయిది ఒడి నింపేసి అన్నీ తీసి పక్క పెట్టి మళ్ళీ ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ పూజ అనేది చేపిస్తారు. సో ఇక్కడ పూజ అదే అవుతుందన్నమాట. సో చూస్తూ ఉండండి. కళ్యాణి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరెవరు వచ్చారు ఏంటి అని అలా ఒకసారి చూపిస్తాను. తిని వచ్చేసి మా సెకండ్ అక్క, ఇప్పుడు మా పెద్దక్క వాళ్ళ పాపదనమాట మ్యారేజ్ అనేది. సో సెకండ్ అక్క అండ్ పక్కన మమ్మీ పర్పుల్ కలర్ శారీ కట్టుకుంది, అండ్ పక్కన పిన్ని, తర్వాత అందరూ ఉన్నారు. ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరు, బాబాలు, అక్కలు అందరు కూడా ఉన్నారనమాట, అత్తమ్మలు మామయ్యలు అందరూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి బొట్టు తుడుస్తుంది కదా, తను వచ్చేసి అబ్బాయి సైడ్ ఆడపిల్ల అనమాట, వాళ్ళ ఇంటి ఆడపిల్ల. సో మా పాపకి తను ఆడపడుచు అనమాట. సో ఇక్కడ పంతులు అయితే పూజ అనేది మొత్తం అయిపోయింది. నెక్స్ట్ అక్షంతలు వేసి ఆశీర్వదించమని చెప్తున్నారు, బొట్టు పెట్టి ఇద్దరికి అక్షంతలు దండలు ఇచ్చేసి ఆశీర్వదించండి అని చెప్తున్నారు. సో ఇక్కడ నేను ఒక షార్ట్ వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్, మీకు అప్లోడ్ చేసి ఉంటాను. సో అయినా కూడా అది క్లిప్ అనేది మళ్ళీ ఇందులో కూడా యాడ్ చేశాను. సో ఇక్కడ ఫొటోస్ దిగుతూ అలాగే కొన్ని స్టిల్స్ ఇచ్చుకుంటూ ఫైనల్గా అయితే ఎంగేజ్మెంట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ లంచ్ అనేది అందరు స్టార్ట్ చేసేసారనమాట. సో ఇక్కడ లంచ్లోకి చాలా వెరైటీస్ చేశారు, కానీ ఓన్లీ వెజ్ మాత్రమే, శ్రావణ మాసం కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్ వాచింగ్, బాయ్.